ప్రార్థన చేసుకుని సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గతించిన ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన మరి మనల్ని కాచి కాపాడి మరి సాయంత్రకాల సమయంలో వేగురమే ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి కాంతులను, ఆయన సన్నిధి భాగ్యాన్ని కుటుంబపు ప్రార్థన ద్వారాగా, అలాగే సమయలు గ్రంథము 16వ అధ్యాయం ద్వారాగా మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి సాయంత్రకాల సమయంలో ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, విజ్ఞానమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల స్థుతులు సోదరులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి, వేగరమ తండ్రి, మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాతులు మా మీద ప్రకాశింప చేసినందుకు మీకు వేలాది స్థుతులు సోదరులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి, సమయం 2వ గ్రంథం తండ్రి 16వ అధ్యాయం తండ్రి, మీరు చదువుతుండగా నేర్చుకుని పోతుండగా చేసుకుని పోతుండగా మాకు సౌండ్యమని తెలియని ప్రసన్న తండ్రి. ఇదిగోండి తండ్రి, వెనుట వార్తపడుతుంది మా హృదయాన్ని పాలకని మీద రాసుకుని చక్కటి భాగ్యం మాకు దయచండి తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి, మా స్థానిక సాయం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రోజులు పాటిన స్థానిక సంఘాలు నీవు సాయంత్రం కాచి కాబట్టి తండ్రి, వాక్యాన్ని పోసిన బియ్యాల రాజు నీవు సాయంత్రం కాచి కాంటున్నారు, కుటుంబాన్ని కూడా నీవు సాయంత్రం కాచి కాబట్టి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభు కొమ్మంటే మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రైట్, మంచిదైనా మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవత దేవుని మహిమపరిచినటువంటి కుమారుణ్ణి, ఏకీభవించినటువంటి కుమార్తెను మరి మీరువురును దేవుడు తన కృపల దయలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి సాయంత్రకాల సమయంలో సమయలు గ్రంథం నుంచి మనం వర్తమానాలని, సందేశాలని, పాఠ్యాంశాలని వినేలాగా, నేర్చుకునేలాగా, తెలుసుకునేలాగా దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఆయన దయచేశారు. సో అందును బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటకాల సమయంలో సమయలు గ్రంథం 15వ అధ్యాయం ద్వారాగా మరి అబ్షాలోము గారు తన తండ్రి అయినటువంటి దావీదు గారి మీద ఎలా తిరుగుబాటు చేశాడో, తానే ఒక రాజుగా ఉండాలని, తాను ఒక రాజ్యాన్ని ఏలాలని, తన తండ్రిపై తిరుగుబాటుదారుడిగా రాజుగా తనను తాను ప్రకటించుకుని మరి తండ్రి మీద తిరగబడిన వాడిగా మనకు కనబడుతున్నాడు. సో ఇలా దావీదు గారు మరి తన కుమారుని విడిచి మరి పాదరక్షకాలు లేకుండా, కనీసం జోడు కూడా వేసుకుండా తన రాజ్యాన్ని, తన దేశాన్ని విడిచి మరలా అరణ్యం వైపు ఆయన వెళ్ళినట్లుగా నిన్న 15వ అధ్యాయంలో మనం చూసాం. సో అంతకుముందు మనం విన్నటువంటి వర్తమానం ఏంటంటే దావీదు గారిని, అలాగే అబ్షాలోము గారిని యోవాబు గారు తండ్రి కొడుకుల్ని ఇద్దరినీ కలిపినట్లుగా మనము 14వ అధ్యాయంలో చూసాం. సో ఇక 13వ అధ్యాయంలో దావీదు గారి కుటుంబంలో ఏర్పడినటువంటి కలహాలు, కుటుంబ వైరాగ్యము, కుటుంబంలో అనుమానాలు, కుటుంబాల్లో మరణము, కుటుంబాల్లో విచారము, దుఃఖాన్ని చోటు చేసుకున్నాయి 13వ అధ్యాయంలో. సో 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి కొన్ని ప్రవచనాలు పలికాడు. నువ్వు చేసినటువంటి నీ పాపాన్ని బట్టి నీ కళ్ళ ఎదురుగుండానే నీ రాజ్యంలో నుంచి నువ్వు, నీ బిడ్డల నుంచి నువ్వు బాధను అనుభవిస్తావు, కష్టాలను ఎదుర్కొంటావు. అలాగే నీవు ఈ కార్యాన్ని రహస్యంగా చేసావు. బెత్షెబాతో చేసినటువంటి ఆ తప్పుడు పనిని చూపిస్తూ ఇప్పుడు నాతాను ప్రవక్త గారు మాట్లాడుతూ ఈ కార్యం నువ్వు చీకటిగా చేసావు, ఏమండి ఎవరికి కనిపించకుండా చేసావు, కానీ నీ తర్వాత కాలంలో నువ్వు ఏదైతే చేసావో దానిని నీ కళ్ళ ముందే నీ ఉపపత్నులని, నీ భార్యల్ని కూడతారు అని ఒక మాట ప్రవచనం చెప్పినటువంటి ఆ మాట సో ఈరోజు 16వ అధ్యాయంలో నెరవేరబోతుంది. సో ఇలా దావీదు తన జీవిత కాలంలో ఎన్నో విజయాలు సాధించాడు, దేవుని మహిమ కొరకు ఎంతో గొప్పగా జీవించాడని మనము 2వ సమూయేలు గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు తన పరిపాలనని కూడా, దేవుడు ఆయనను కూడా ఎలా స్థిరపరిచాడో, ఎలా ఘనపరిచాడో 2వ సమూయేలు గ్రంథం మనకి చక్కగా వివరంగా సెలవిస్తుంది. సో దావీదు ఇలా విజయ పదంతో ముందుకు వెళ్తున్నటువంటి కాలంలో, సందర్భంలో ఒకానొక స్త్రీ ద్వారాగా అతని చరిత్ర అంతా కూడా ఏమైందనంటే తారుమారైపోయింది. సో అందుకనే మన భక్తి జీవితంలో కూడా మన మీద కూడా ఏలుబడి చేసేవి కొన్ని ఉన్నాయి. నేత్రాస, శరీరాస, జీవపటంబము. ఏమండి వీటిని ఇంకా మరొక కోణంలో మాట్లాడతారు ఏంటనంటే కాంత కనకము, ఏమండి కాంత కనకము కీర్తి.
అనేటువంటి కోణాల్లో మాట్లాడతారు. కాంతం, కీర్తి, ఇంకోటి కనకం. ఇలా ఈ 3 భాగాలను బట్టి మాట్లాడతారు. అదే బైబిల్ చెప్పింది నేత్రాస, శరీరాస, జీవపటంబం. ఇప్పుడు నేత్రాసలో దావీదు గారి జీవితంలో మరి ఓడిపోయినట్లే కనబడుతుంది. సో ఇప్పుడు జీవపటంబం, అధికారం, పదవి నాకే కావాలన్నటువంటి కుమారుడు అధికార జీవపటంబంలో పడిపోయినట్లుగా అభిషేకం గారి చరిత్ర మనకి కనబడుతుంది. ఇలా దావీదు జీవితాన్ని మొత్తంగా మనం టోటల్గా ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఎన్నో లోతైనటువంటి విషయాలు మనకి బయటపడుతున్నాయి. సో ఇలా మనం బైబిల్ని అధ్యయనం చేయగలిగినట్లయితే ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర తెర మీద మనకి కనబడుతూ ఉంటుంటాయి. మనము అలాంటి ప్రయత్నాలు చేయడానికి దేవుడు మనకి చక్కటి ద్వారాన్ని, అవకాశాన్ని, సమయాన్ని ఇచ్చారు. సో ఈరోజు కూడా సమూయేలు గ్రంథం నుంచి మరికొంత సమాచారాన్ని, మరికొంత సందేశాన్ని, మరికొంత వర్తమానాన్ని, పాఠ్యాంశాన్ని విని నేర్చుకునే ప్రయత్నాలు మనం చేద్దాం. ఓకేనా? దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. సో ఇలా దావీదు గారు చేసినటువంటి ఆ అపరాధాన్ని బట్టి, బత్షెబతో చేసినటువంటి ఆ తప్పుడు కార్యాన్ని బట్టి దావీదు కుటుంబానికి దేవుడు కొన్ని శ్రమలను అనుమతించాడు, కొన్ని శాపాలను పెట్టాడు. సో ఆ శాపాలు, ఆ శ్రమల గుండా దావీదు గారు ప్రయాణం చేస్తున్నారన్నమాట. మొట్టమొదటిగా దావీదు కుటుంబంలో, జీవితంలో ఎదురైనటువంటి విషాద సంఘటనలు ఏంటి, దుర్భరమైనటువంటి సంఘటనలు ఏంటంటే అమ్నోను అనేటువంటి దావీదు కుమారుడు తామారు అనేటువంటి దావీదు కుమార్తె అనగా అబషాలోము సహోదరుడిని ఆయన కూడా ఏం చేస్తాడంటే మోహించి ఆమెను అవమానించినట్లుగా మనకు కనబడుతుంది. సో తన అన్నైనటువంటి అబషాలోము ఈ విషయాన్ని తెలుసుకునే దానిని అమ్నోనుని చంపేస్తాడు 2 సంవత్సరాలు అయిన తర్వాత. సో అమ్నోను చంపిన తర్వాత దావీదు కుటుంబంలో ఏమొచ్చినాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారంటే రాజ్యంలో అన్నదమ్ములు గొడవలాడుకుంటున్నారంటే, రాజ్యంలో ఒక సహోదరుడు తన చెల్లెల్ని చెరిపేశాడంటే అది ఎంత అవమానకరము. ఈ అవమానం అంతా ఎవరికి? దావీదుకి. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే అవమానాలలో కూడా నిలబడిన వాడిగా కనబడుతున్నారు దావీదు గారు. సో ఇప్పుడు 16 అధ్యాయంలో మనం అదే చూడబోతాం. సో ఇలా దావీదు కుటుంబంలో ఏం చోటు చేసుకున్నాయంటే విషాద సంఘటనలు సో ఇలా దావీదు అక్కడి నుంచి అమ్నోను చనిపోయాడు. అబషాలోమేమో తన దేశాన్ని, తన రాజ్యాన్ని వదిలిచి గెషూరు ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. మరలా యోవాబు ఏం చేశాడంటే దావీదు చింతిస్తుంటే దావీదు హృదయాన్ని సంతోషపెట్టడానికి 14 అధ్యాయంలో యోవాబు అబషాలోముని పిలిపించాడు. తండ్రి కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి, ఆ పరిచయాన్ని బట్టి ప్రజలకి నేనే న్యాయం తీర్చాలి, ప్రజలకి నేనే తీర్పు తీర్చాలి, ప్రజల మీద నేను రాజు అవుతే ఎలాగుంటుందని తనను తాను ఎక్కడైతే హెబ్రోన్లో తనను తాను రాజుగా ప్రకటన చేసుకున్నాడో ఈ విషయం దావీదుకి తెలిసిన తర్వాత తన రాజు అయితే రాజుగా ఉన్నటువంటి మరొక రాజు ముందు మరొక రాజు ఉండడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు ఎటక్ నా మీద జరుగుతుందని దావీదు గారు ఏం చేశారు, తన రాజ్యాన్ని, తన బంధువుల్ని, తన దేశాన్ని అంతా వదిలేసి ఇప్పుడు వెళ్తున్నాడు. కుమారుడికి భయపడైతే కాదు కానీ ప్రజలకు హాని చేరకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అరణ్యాల వెంట వెళ్తున్నాడు. అబషాలోము మరి రాజరికంలో ఇక్కడ మనకు ఉన్నట్లుగా కనబడుతుంది. సో ఇలా మనం నిన్న 15వ అధ్యాయాన్ని మనం చూసాం. ఓకేనా మోషి బాబు? ఇప్పుడు 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. 16వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే మరి దావీదు ఎలాగ వెళ్ళిపోతున్నాడు, మరలా ఆయన కొండలలోకి వెళ్ళిపోతున్నాడు కదా. అరణ్యంలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు మెఫీబోషెతు అనేటువంటి ఆయన దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు కదా, ఎవరైనా షేబా అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు కదా, సౌలు సేవకుడు. ఇప్పుడు దావీదుకి ఎదురైనటువంటి ఆ కష్టకాలను బట్టి 2 గాడిదల మీద ద్రాక్ష గెలలను ఇంకా కొన్ని ఆ ద్రాక్ష గెడలను, కొన్ని ఆహార పదార్థాలను తీసుకుని దావీదు గారి దగ్గరికి వస్తాడనమాట. ఇవన్నీ ఎందుకు ఏంటని అడిగినప్పుడు నీ దాసుడైనటువంటి నేనే ఇస్తున్నటువంటిది అరణ్యంలో తినడానికి ఆహార పదార్థాలను చెప్పగానే సో రైట్ అయితే మెఫీబోషెతు ఆస్తి అంతా నీదవుతుంది కదని ఒక మాట దావీదు గారు అంటారనమాట. సో ఇది 16వ అధ్యాయం. ఆ తర్వాత షేబాను కూడా చూసాం. ఇక షిమి అనేటువంటి మరొక ఆయన, గెరారీయుడు అనేటువంటి షిమి, సౌలు కుటుంబంలో సేవకుల్లో ఒకడైనటువంటి బెన్యామీయుడు అనేటువంటి ఒక అతను దావీదుని ఏం చేస్తాడంటే శపిస్తూ ఉంటుంటాడు, రాళ్ళు రుగుతూ ఉంటుంటాడు. దావీదు దగ్గరేమో పకడ్బందీతో చాలామంది ఇప్పుడు అంటారు కదా, వాళ్ళ పక్కన కొంతమందిని బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు, బౌన్సర్స్ అంటారు వాళ్ళని.
సో దావీదు గారి చుట్టూ అంత జనసమూహం ఉన్న షిమి అనేటువంటి అతను ధైర్యంతో ఏం చేస్తాడంటే దావీదుని శపిస్తాడు, నరహంతకుడా, దుష్టుడా అని ఎన్నో మాటలు దూషిస్తాడు. దావీదు ఒక్క మాట కూడా మాట్లాడు. ఏంటి నువ్వు ఎలా మాట్లాడటం లేదని ఏమంటే సైన్యాధ్యక్షుడు యోవాబు సహోదరుడు అభిషే అంటాడు. అభిషే నాకు ఒక అవకాశం ఇవ్వని చిటికలో లేపేస్తానంటే, లేదు దేవుడే అననిమ్మన్నాడేమో అతన్ని అనని అంటాడు దావీదు. ఆ మాటలన్నీ కూడా దావీదు ఏం చేస్తాడు, మోషేబాబు స్వీకరించినట్లుగా మనకు కనబడుతుంది. సో నా సొంత కుమారుడు అబ్షాలోమే నన్ను తరుగుతున్నప్పుడు ఈ బెన్యామీను అనేటువంటి గెరారు ఏపాటివాడు, ఈ షిమి ఏపాటివాడని దావీదు మరొక మాట మాట్లాడనివ్వకుండా ముందుకు వచ్చేస్తాడు. ఆ తదుపరిలో అహీతోపేలు ఒక ఆలోచన చెప్తాడు అబ్షాలోముకి. నీవు నీ తండ్రిని విడిచి రాజ్యం నీదని అనిపించుకోవాలంటే నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు కలిసి ఉంటే ఏమండి ఇది ఇశ్రాయేళ్ళకి అందరికీ నీ తండ్రికి అవమానకరంగా ఉంటుందని అబ్షాలోముని ఒక చేయరాని కార్యానికి అహీతోపేలు అనేటువంటి ఒక అతను ఒక చెడ్డ సమాచారాన్ని చెబుతాడు. ఆ సమాచారాన్ని బట్టి దావీదుకి ఏమండి మరి తన రాజ్యానికి ఒక అవమానం వచ్చేటువంటి మాట మనకు కనబడుతుంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇవన్నీ కూడా ప్రవచన నెరవేర్పు దావీదు గారు చేసినటువంటి పాపానికని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇంతవరకు విన్నటువంటి మనం మాటలో దీనిని నేపథ్యంగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ 16వ అధ్యాయానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని చదువుకుంటూ మనం నేటి పరిచర్యలు మరింత ముందుకు వెళ్దాం. ఓకేనా? ముందుగా దీని యొక్క నేపథ్యం చూద్దాం. 15వ అధ్యాయము దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు చేసి యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దావీదు తన ప్రజలను కాపాడేందుకు నగరాన్ని విడిచి పారిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు ఆయన? తన ప్రజలనే దావీదు రాజు కదా, రాజు ఎప్పుడు తన స్వార్థం కోసం ఇతరులను వాడుకోలేదండి. దావీదు గారిలో ఉన్నటువంటిది అది. కానీ అబ్షాలోము తను రాజు కావాలనుకున్నప్పుడే తన ముందు రథం ముందు పరిగెత్తడానికి ఒక 50 మందిని పెట్టుకున్నాడు. అంటే జనాన్ని వాడుకున్నాడు అబ్షాలోము. దావీదు జనాన్ని ఎక్కడ కూడా తన స్వార్థం కొరకు. ఇక 16వ అధ్యాయంలో ఆ ప్రయాణంలో జరిగినటువంటి 3 ముఖ్యమైనటువంటి సంగతులు ఈ అధ్యాయం మనకు వివరిస్తుంది. దీంట్లో దావీదు జీవితంలో దేవుడు ఆయనను ఎలా పరీక్షించాడో, ఎలా శిక్షించాడో, ఎలాగూ ఆయన వినయాన్ని వెలుగులోనికి తెచ్చాడో ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. సో ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యం. సో ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి సారాంశాన్ని మనం చూద్దాం. సారాంశంలో మొదటి భాగాన్ని చూద్దాం. సారాంశంలో మొదటి భాగం ఏమంటే 1 నుంచి 4 వచనాలు. ఎన్ని మోషేబాబు? ఇక్కడ మనకి ఎవరు కనపడతారని అంటే మెఫీబోషెతు సేవకుడైనటువంటి షేబా 2 గాడిదలతో ఆహారము ద్రాక్షరసం తీసుకుని దావీదు గారి దగ్గరికి వస్తాడనమాట. ఓకేనా? మెఫీబోషెతు ఏడు అని అడిగినప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగినప్పుడు మెఫీబోషెతు రాజ్యాన్ని తిరిగి పొందాలని ఆశతో యెరూషలేములోనే ఉన్నాడని అబద్ధం చెప్తాడనమాట. అంటే ఇది వాస్తవం కాదు. షేబా ఏం చేస్తున్నాడు ఇక్కడ? అబద్ధం చెప్తున్నాడు. ఇతను ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే రాజ్యం మీద ఆశతో ఉన్నాడని ఒక అబద్ధం చెప్తాడనమాట. ఓకేనా? సో ఇది మనకి తర్వాత అధ్యాయంలో 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దావీదు ఆ మాటను నమ్మి మెఫీబోషెతు ఆస్తిని అంతా కూడా ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు షేబాకి ఇస్తాడనమాట. ఓకేనా? ఇది ఈ మాట మనకి ఏమని అర్థమవుతుందంటే పూర్తి విచారణ చేయకుండా తొందరపాటుతో తీర్పు తీర్చకూడదని ఇక్కడ ఒక సందర్భం మనకు అర్థమవుతుంది. సో సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఓకేనా? దావీదు కొండ శిఖరం అవతల కొంత దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షేబా గంతలు కట్టి 2 గాడిదలను ఎక్కించుకుని వచ్చెను. 200 రొట్టెలను ఎన్నటమ్మా? 100 ద్రాక్ష గెలలను 100 అంజూరపు అడలను ద్రాక్షరస తిత్తి 1 వాటి మీద వేసుకుని ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చినవి షేబాను అడగగా షేబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును ఆ ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చితననగా రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడని అడిగను. అందుకు షేబా చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలు తన ఇంటి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించదని అనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు మెఫీబోషెతు తనకు కలిగినదంతా నీదేనని షేబాతో చెప్పగా షేబా నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం నొందుదును గాక, నేను నీకు నమస్కారం చేయుచున్నానని ఒక కపట నమస్కారాన్ని చేశాడు షేబా. సో ఇది సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసాం కదా.
ఇప్పుడు సారాంశంలో రెండో భాగాన్ని చూద్దాం. ఏమండి ఇక్కడ మరొక ఆయన కనబడతాడు. షేబాను మనం చూసాం. ఇప్పుడు మరలా అదే 2 అక్షరాలు కలిగినటువంటి షిమి అనేటువంటి మరొక ఆయన చూస్తున్నాం. షేబా వేరు. ఆ, ఇప్పుడు షేబా ఎవరనంటే దావీదును శపిస్తున్నాడు. ఇక్కడ ఎవరిని మోషబాబు? బహూరీము గ్రామానికి చెందినటువంటి షిమి దావీదును ఏమండి రాళ్ళు విసురుతూ శపిస్తూ ఏమండి వెంబడిస్తూ నరహంతుకుడా దుష్టుడా అని దూషిస్తున్నాడు. ఎవరిని? దావీదు గారిని. ఎవరైనా షిమి అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇప్పుడు అభిషే అతన్ని చంపడానికి అనుమతి కోరతాడు దావీదు గారిని, కానీ దావీదుడు అనుమతి ఇవ్వడు. కానీ దావీదు అడ్డుకొని యెహోవా అతనిని ఏమండి శపించమని చెప్పి ఉండవచ్చు అని వినయముతో అన్నాడు. ఏమండి ఒకవేళ దేవుడేనని శపించమన్నాడేమో, శపించనివ్వండి. ఎందుకనంటే నేను పాపం చేశాను కదా, ఆ పాపాన్ని బట్టి ఒకవేళ శపించమంటున్నాడేమో అననివ్వండి అంటున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి దావీదు. అవమానములో కూడా దేవుని చిత్తాన్ని వెతుకుతున్న వాడిగా మనకు కనబడుతున్నారు. ఎవరైనా? దావీదు గారు. సో ఇది రెండో భాగాన్ని మనం చూద్దాం లేఖనాల్లో. ఓకేనా? 5 నుంచి 11 వచనాలు మనం చూద్దాం. 14 వచనాలు. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకులకు గెరా కుమారుడైన షిమియను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచుచు దావీదుని ఏం చేస్తున్నాడు మోషబాబు? శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదును అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతుకుడా దుర్మార్గుడా చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి నీ దేవుడైన యెహోవా అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, ఈ సిమి అనేటువంటి వ్యక్తి ఎవరిని శపిస్తున్నాడు మోషబాబు? సేరియా కుమారుడైనటువంటి అభిషేక్ వచ్చి చచ్చిన కుక్కన నా ఏలిన వాడువును రాజువునగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు సెరియా కుమారులారా మీకును నాకును ఏమి పొందుక వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా సెలవీయగా నీవు ఎలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడినని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కొడుకును పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీయిచూచుచుండగా ఈ బెన్యామీనుడగు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము? వాని జోలు మానుడి, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనక వానిని శపింపనీయుడి. అంటే ఈ బెన్యామీనుని ఏమి అనకండి, అతన్ని శపింపనీయుడు అంటున్నాడు దావీదు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసిరుచు ధూళి వెగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారే నొకానొక చోటికి వచ్చి అలసట చేత ఏమండి సేద తీర్చుకుంటున్నారు. ఏమండి షిమి వచ్చి ఏం చేస్తున్నాడు? రాళ్ళు విసురుతున్నాడు, ఇలా ఎటకారాలు ఆడుతున్నాడు, దుమ్ము ఎగరబోస్తున్నాడు. దావీదు తలుచుకుంటే ఒక్క సెకను చాలు షిమిని లేపేయడానికి. కానీ దేవుడు ఆయనకు అనుమతి ఇచ్చాడేమో, అవకాశం ఇచ్చాడేమో, అననివ్వండి అంటున్నాడు. చూడండి దేవుని మీద ఎంతగా అనుకున్నాడో. ఇది సారాంశంలో రెండో భాగాన్ని చూసాం కదా మోషబాబు. ఇక చివరి భాగాన్ని చూద్దాము, మూడో భాగాన్ని. వెరీ గుడ్. అబ్షాలోము అహీతోపేలు సలహా వినడం. అబ్షాలోము అనేటువంటి ఆయన అహీతోపేలు యొక్క సలహాని వింటున్నాడు అనమాట. అబ్షాలోము యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యాల్లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు దావీదు మిత్రుడైనటువంటి హుషై అబ్షాలోము వద్ద వెళ్ళి దావీదు చెప్పినట్లుగా గూఢచారిగా పనిచేస్తున్నాడు. ఎవరో? హుషై అనేటువంటి ఒక ఆయన, దావీదు గారి తాలూకా మనిషి అయిన అబ్షాలోము దగ్గర ఉంటాడనమాట అతను. ఓకే, ఇప్పుడు అహీతోపేలు ఒక భయంకరమైన సలహా చెబుతాడనమాట. ఎవరైనా? అహీతోపేలు ఒక ఆయన ఉన్నాడు, హుషై అనేటువంటి ఒక ఆయన, ఇద్దరు ఉన్నారు మనకి ఇక్కడ.
ఇప్పుడు ఈ అహీతోపేలు ఒక భయంకరమైన సలహా చెబుతాడు ఎవరికి? అబ్షాలోము గారికి. ఏంటి ఆ భయంకరమైనటువంటి సలహా అంటే, దావీదు ఉపపత్నులతో అబ్షాలోము బహిరంగంగా వాళ్ళతో కూడుకోవాలని చెబుతాడనమాట. ఇప్పుడు అబ్షాలోము అదే పని చేస్తాడో, ఇది నాతాను ద్వారాగా చెప్పిన ప్రవచనానికి నెరవేర్పుగా ఈ భాగాలు మనకి కనబడతాయి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతాయి. దావీదు మీదకి ఆ శాపాన్ని మరి నెరవేరుతున్నట్టుగా ఆ ప్రవచనం. సో ఇప్పుడు సారాంశంలో 3వ భాగాన్ని మనం చదువుదాం. 15 నుంచి 23 వచనాలు. ఓకేనా? 15 నుంచి ఎన్ని వచనం నాయన? 23 వచనాలు చదువుదాం. సరే. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపేలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హుషైను అతడు అబ్షాలోము వద్దకు దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హుషైను అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతనిని దర్శించి, రాజు చిరంజీవి యగునుగాక అని పలకగా, అబ్షాలోము అంటున్నాడు అన్నమాట, నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా నువ్వు వెళ్ళకపోతుమేమని అతనిని అడగగా, హుషై, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలు అందరూ ఎవరిని కోరుకుందరో నేను అతని వాడు నగుదును, అతని యొద్దే ఉందును, మరియు నేను ఎవరికి సేవ చేయవలను? అతని కుమారునికి సన్నిధి నేను సేవ చేయవలను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధి నేను సేవ చేయదని అబ్షాలోము వద్ద మనవి చేశాను. అబ్షాలోము అహీతోపేలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకే ఆలోచన చేయడం రమ్మనగా, అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలియుండుట ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అయితవని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందురు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యం తెచ్చుకుందురని చెప్పును. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోముకు ఒక గుడారం వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లు అతడు తన ఉపపత్నులను అందరినీ కూడెను. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచిరి. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ హుషై అనేటువంటి అహీతోపేలు అనేటువంటి అతను ఏం చెప్తున్నాడంటే, ఒక చెడ్డ ఆలోచన చెప్పాడు. తన తండ్రి ఉపపత్నులతో కొడుకును ఉండమంటున్నాడనంటే ఇది ఎంత అవమానకరమైనటువంటి ఆలోచన. ఈ అవమానకరమైనటువంటి ఆలోచన మరి వీరి మీదకి రావడము ఇదంతా దైవ చిత్తానుసారంగా నెరవేరుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సో మనము చేసేటువంటి అపరాధాలు, పాపాలే మనల్ని వెంటాడతాయని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. సో పాపాలు చేసేవారు ఎవరైనా ఉంటే ఏం చేయాలంటే వాటిని కడుగుకుని ఒప్పుకుని విడిచిపెట్టాలని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ కప్పుకుంటే ఆ పాపాలే మనల్ని ఏం చేస్తాయి? మనల్ని వెంబడిస్తాయి. మృత్యువు మన వెంటే ఉంది కనుక, మృత్యువు మనల్ని వెంటాడుతుంది కనుక ఆ మృత్యు కోసం నుంచి మనం తప్పించబడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి మనం. ఓకేనా? సో ఇక ఈ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి సారాంశాన్ని మనం చూసాం కదా. సో ఇక ఈ అధ్యాయం యొక్క వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క వివరాల్లోనికి వెళ్ళినప్పుడు సేవ యొక్క స్వార్థం ఏంటినైనా ఇక్కడ సేవ యొక్క స్వార్థం మనకి ఏమని కనబడుతుందని అంటే, సేవ తన యజమానుని మెఫీబోషెతును మోసం చేసి తనకు లాభం పొందాలని అనుకొనుచున్నాడు. ఎవరతను? సేవ తన యజమానుడైనటువంటి మెఫీబోషెతును దావీదును కూడా మోసం చేసి లాభం పొందాలనుకున్నటువంటి భాగం మనకి ఈ అధ్యాయం వివరణిస్తుంది. ఓకేనా? అవకాశాన్ని ఉపయోగించి ఇతరులను మోసం చేయకూడదు. అవకాశాన్ని ఉపయోగించి ఏం చేయకూడదు మనుషులు? అబద్ధంతో వచ్చినటువంటి లాభం ఏం చేస్తుంది? నాశనం అయిపోతుంది అని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది అనమాట. ఇక దావీదు వినయం ఏంటి మోషే బాబు? షిమీ మాటలు అసత్యమైన దావీదు ప్రతీకారం తీర్చుకోలేదు. దావీదు ఎలా ఆలోచించాడు? ఏమని? దేవుడు దీనిని అనుమతించి ఉండవచ్చు, నేను దేవుని చేతిలోనే ఉన్నాను, దేవుడే నాకు న్యాయం చేస్తాడు. ఇది నిజమైన వినయానికి మరి గొప్ప సూచనగా మనకి
కనబడుతుంది. సో వివరాల్లో రెండో భాగం ఇది. ఇక మూడో భాగాన్ని మనం చూద్దాం. దేవుని ప్రవచనం నెరవేరడం. ఏంటి మోషే బాబు? దావీదు బెత్షెబతో చేసినటువంటి పాపానికి దేవుడు దావీదుని శిక్షించాడు. ఆ శిక్షలో భాగంగా కుటుంబంలో కలహాలు వచ్చినాయి, కుమారుల్లో తిరుగుబాటు వచ్చింది, ప్రజల ఎదుట అవమానం వచ్చింది. మరి ఈ అధ్యాయంలో ఈ నెరవేర్పులన్నీ నెరవేరినట్లుగా మనకు కనబడుతున్నాయి. ఓకేనా? ఇక చివరిగా హోషేయ యొక్క విశ్వాసం. ఎవరినైనా ఇతను ఎవరంటే దావీదు గారి యొక్క మంచి స్నేహితుడు. వెరీ గుడ్. ఈ అర్కీడైనటువంటి హోషేయ బయటకు అబ్షాలోము పక్షాన ఉన్నా ఏమండి మరి దావీదు పక్షాన పనిచేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అహీతోపేలు సలహా విన్నటువంటి తర్వాత మరి అది ఎంతలాగా విఫలమైపోయిందో మనకు కనబడుతుంది. ఓకేనా? ఇక ఈ అధ్యాయం యొక్క వివరాలను ముగించుకుని మనము ఈ అధ్యాయం యొక్క సందేశంలోనికి వెళ్దాం. కష్టకాలంలో కూడా దేవునిపై నమ్మకం ఉంచాలి. ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుంది? విశ్వాసం ఉంచాలి. ఓకే. అవమానము ఎంతైనా సరే ప్రతీకారం తీర్చుకోకూడదు. అవమానం ఎంత ఎదురైనా సరే ఏం చేయాలి? ఏమండి పాపానికి తగినటువంటి క్షమాపణ దేవుని మనము వేడుకోవాలి. ఏమండి అబద్ధం ద్వారాగా సంపాదించినటువంటి లాభము నిలవదని ఈ అధ్యాయం మనకి సందేశం ఇస్తుంది. ఏమండి శిబ ద్వారాగా క్షమించండి, దేవుని ఆలోచనలు ఎవరు కూడా అడ్డుకోలేరని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఏమండి వినయము దేవుని అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. వినయం ఏం చేస్తుంది? నేను దేవుని యొక్క అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది కనుక మనం అందరం వినయవంతులుగా ఉండాలి. ఓకేనా? ఇక చివరిగా ఏడోది, దేవుడు తన ప్రజలకు పరీక్షల ద్వారాగా ఏం చేస్తాడు? పరీక్షల ద్వారాగా విశ్వాసాన్ని పరీక్షిస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవుస్తుంది. దేవుడు తన ప్రజలను పరీక్షించడం ద్వారాగా మరి విజయాన్ని ఇస్తాడు. సో ఇక ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం ఎంతవరకు చదువుకున్నటువంటి ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరెవరయ్యని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ అధ్యాయం మనకి ఎవరు కనబడుతున్నారు? దావీదు గారు. దావీదు ఎవరు? వినయముతో బాధను భరించిన రాజు. దావీదు గారు ఎవరినైనా షేబా అనేటువంటి ఒక ఆయన కనపడుతున్నాడు. ఎవరైతను? స్వార్థంతో అబద్ధం చెప్పినటువంటి సేవకుడు. ఎవరైనా? షేబా, మెఫీబోషెతు సేవకుడు. ఓకేనా? సరే. ఇక మూడవదిగా మెఫీబోషెతు ఏమంటే అపవాదకులకు గురైనటువంటి యోనాతాను కుమారుడు. అపవాదాలకు లేనిపోయినటువంటి మాటలకు గురయ్యాడు మెఫీబోషెతు. ఓకేనా? ఇక నాలుగో వ్యక్తి షిమి. ఎవరినైనా? దావీదును శపించినటువంటి ఒక బెన్యామీనుడు. అంటే సౌలు కుటుంబీకుడు. సౌలు ఏ గోత్రం వాడు? వెరీ గుడ్. ఆ గోత్రం వాడు కనుకనే ఏమండి బెన్యామీను ఏమండి ఎవరైనా సౌలు రాజు పక్షాన మాట్లాడుతున్నాడు అనమాట. నువ్వు చంపావు కదా సౌల్ని, నువ్వు దూషించావు కదా సౌలు కుటుంబాలని, అందుకని ఈ ఘోరం నీ మీదకి వచ్చిందని దావీదుని శపిస్తున్నాడు షిమి. ఓకేనా? ఇక ఐదో వ్యక్తి ఎవరంటే ఏమండి అభిషయ్. ఎవరినైనా? అభిషయ్ ఏమండి ప్రతీకారం కోరినటువంటి యోధుడు అనమాట. అభిషేక్ ఎవరు? యోవాబు గారి యొక్క సహోదరుడు, దావీదు గారి యొక్క మేనల్లుడు. ప్రతీకారం కోరాడు కానీ దావీదు అవకాశాన్ని ఇవ్వలేదు. తర్వాత అబ్షాలోము తిరుగుబాటు చేసిన కుమారుడు. అబ్షాలోము ఎవరినైనా? రైట్. చివరిగా అహీతోపేలు అబ్షాలోము సలహాదారుడు అంటారు. ఎవరైనా? అబ్షాలోము సలహాదారుడు. ఎవరైనా? అహీతోపేలు ఒక చెడ్డ ఆలోచన ఇచ్చాడు. సో ఈ అధ్యాయంలో మరి మిగిలినటువంటి వ్యక్తులు వీళ్ళందరి కొరకు మరి ఎంతవరకు ఈ వాక్య సందేశాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయాలని వేడుకుంటూ చివరిగా ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ముగించుకుందాం. ఓకేనా? తలలో ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. జయ తల్లి ప్రార్థన. వాళ్ళకు మా కన్నా తినగా మేము చేసుకున్నాం తండ్రి. ఈ సందకాల సమయం కదండి. ఈ సన్ని భాగ్యం ఈ సన్ని కాదు మాదే భాగ్యం మేము చేసుకున్నాం తండ్రి. ఈ సందకాల సమయం ఇది కదండి. సమయాలు రాసి 2 గ్రంథం తండ్రి 16వ అధ్యాయం తండ్రి మేము చదువుతుగా నేర్చుకుని పోతాం కదండి, తెలుసుకుని పోతాం కదండి. విని విడిచే కాడుతండి మరత రాసుకుని చేయండి. మేము ఈ పరిచయం ముగించుకున్నాం తండ్రి. బైబిల్ క్లాస్ మేము వెళ్ళుచున్న కదండి. ఆ ప్రయాణాలలో మీరు శ్రమగుడిలా చేయండి. ప్రార్థన తప్పు పొరపాటు క్షమించడం లేకుండా ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో పడుతుంది. ఆమేన్. మంచిది ప్రియులారా. మరి ఇంతవరకు దేవత దేవుడు చక్కనటువంటి రీతిలో మరి జరిగించి
మరి రాత్రికాల సమయంలో ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం ద్వారాగా మరి చక్కనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మనకు వినిపించి మరి చక్కనటువంటి రీతిలో మనల్ని నడిపించిన పరలోకమందున్నటువంటి కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇలా ప్రతిరోజు కూడా క్రమం తప్పిపోకుండా మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ కాలంలో ఈ సమయంలో ఆయన మహిమ కొరకు ఆయన ఘనత కొరకు జీవించేలాగా దేవుడు నిరంతరము నిత్యము తన ద్వారాలు మనకు తెరిచును గాక ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. ఓకే, మే గాడ్ బ్లెస్ యు. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.